ఇంటి దగ్గర మన క్రికెట్ ఆడుతూ కింద పడ్డా, షోల్డర్ దగ్గర నరాలు చిట్లి వాసింది మొత్తం చెయ్యంతా. బట్ స్నానం చేసేటప్పుడు మాత్రం ఇబ్బందిగా ఉంది. అంటే చాలా అంటే చాలా వెయిట్ అనిపించి ఫుల్ బగ్స్ ఉన్నాయి ఈరోజు. ఇవన్నీ మన పేరు మీదనే ఉన్నాయి. గుడ్ మార్నింగ్ డార్లింగ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఆఫ్టర్ 2 weeks ఇంట్లో ఉన్న తర్వాత హైదరాబాద్కి అయితే రిటర్న్ వచ్చేసా. ఫస్ట్ టైం చాలా రోజులు ఇంట్లో గడిపినా, దగ్గర 2 weeks అవుతున్నా. అందులో లాంగ్ వీకెండ్ వచ్చింది. లాంగ్ వీకెండ్ 4 days తర్వాత మళ్ళీ మనం అయితే ఆఫీస్కి వెళ్ళాలి ఈరోజు. సో ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అయిపోదాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంటి దగ్గర మన క్రికెట్ ఆడుతూ కింద పడ్డా, వేసారు పెద్ద బ్యాన్లు. షోల్డర్ దగ్గర నరాలు చిట్లి వాసింది మొత్తం చెయ్యంతా. చూడాలి ఎలా. రైట్ హ్యాండ్ కాబట్టి కొద్ది ఇబ్బందిగా ఉంది. అంటే అటు ఇటు కదపలేను కదా, దానివల్ల ప్రాబ్లం ఉంది. ఎనీవే విల్ గో, మాట్లాడుకుందాం ఫ్రెష్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రష్ అయితే చేద్దాం. క్లైమేట్ అంతా మారిపోయింది. 1-2 రోజులు వర్షం పడేసరికి మొత్తం రైనీ సీజను, వింటర్ సీజను అలా అయిపోయింది. చెట్లు కూడా మొత్తం పచ్చగా మారిపోతున్నాయి చూడండి. అక్కడైతే మామూలుగా పూలు ఉంటాయి కదా, ఇంతకుముందు చూపించి ఆ పూలు అన్నీ ఆ చెట్లకు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ రాలిపోయి మళ్ళీ ఆకులు వస్తున్నాయి. సన్ రైజ్ అవుతుంది స్లోగా, ఇంకా రాలేదు. బట్ ఆ ఎదురుగా బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ పైన చూస్తే మీకు అర్థమవుతుంది. గ్లాస్ పైన రిఫ్లెక్షన్ అవుతుంది కదా సన్, స్లోగా హాఫ్ అయ్యాడు ఆల్రెడీ. బట్ దానిపైన రిఫ్లెక్షన్ భలే పడుతుంది. కటింగ్ చేయించిన రీసెంట్గా, ఎట్లా ఘోరంగా ఉన్నా. అమ్మ పెంచుదాం అనుకున్నా కానీ సమ్మర్లో అవ్వలేదు. చాలా అంటే చాలా హెడ్ఏక్ వస్తుంది. అంటే ఎప్పుడు ట్రై చేయకోకుండా ఎప్పుడో ఒకసారి పెంచాలనుకున్నాం అనుకో, ఆ హెయిర్ అంతా ఎంతో బరువుగా అనిపించింది. నిజంగా లిటరలీ చాలా అంటే చాలా వెయిట్ అనిపించి తలకాయ నొస్తుంటే ఇక పోయి తట్టుకోలేక కటింగ్ చేయించా. బ్రషింగ్ అయిపోయింది, ఇక వెళ్ళి ఫ్రెష్ అయిపోయి టీకి వెళ్దాం. గ్యాస్ ప్రైజ్లు ఇంక్రీజ్ కావడం వల్ల టీ పైన 5 రూపాయలు ఇంక్రీజ్ చేసినారు. ఒక్కొక్క చోట 20 రూపాయలు ఉండేది 25, 15 రూపాయలు ఉండేది 20 రూపాయలు. ఘోరం ఇదైతే. ఒక్క చిన్న వారు వల్ల, చిన్నది కాదు పెద్ద వారు వల్ల ఎక్కడ ఇంపాక్ట్ అవుతున్నాయో చూడండి. తగ్గించుకోవాలి మనమే టీ కూడా, కష్టం లేకపోతే. రోజుకి 25 రూపాయలు ఒక టీ తాగినామనుకో, మనం తాగి 2-3 టీలకి 75-100 రూపాయలు అవుతుంది. మూసుకొని రోజుకి ఒక పూట తాగితే చాలు. లేదంటే రూమ్లో చేసుకుంటే బెటర్. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ ఇలాగే ఇప్పటికైతే వార్ జరిగి 21 days అవుతుంది, స్టిల్ కంటిన్యూ. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినా. సో ఇంజురీ అన్నా కదా, అదే హ్యాండ్ ఫ్రాక్చర్. ఇదే ఫ్రాక్చర్ కాలేదు, జస్ట్ నరం జిట్లి ఇదంతా స్వెల్ అయిపోయింది. సో చెయ్యి ఇటు ఇటు కదలలేకపోకుంటే మొత్తం బ్యాండేజ్ వేసినారు. ఇప్పుడు పర్లేదు, ఇట్లా పైకి ఎత్తకోకుండా నార్మల్గా అయితే ఉండొచ్చు, అంత పెయిన్ అనిపించట్లేదు. బట్ స్నానం చేసేటప్పుడు మాత్రం ఇబ్బందిగా ఉంది. అంటే ఇది తడవకోకుండా ఉండాలి కదా, దానికోసం హెడ్ బాత్ చేసిన వాటర్ పడుతున్నాయి, ఇటు పోసుకునే వాటర్ పడుతున్నాయి. కొద్దిగా స్నానం చేసేటప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎనీవే కొన్ని రోజులే కదా, ఇంకో 2 days ఉంటే మోస్ట్లీ కంప్లీట్ అయిపోద్ది. ఇప్పటికీ తగ్గిపోయింది మ్యాక్స్ లైట్గా. ఇక తినేసి ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోదాం. చాలా వర్క్ ఉంది ఈరోజు, కంప్లీట్ చేసుకోవాలి. 4 days కదా, లిటరల్లీ చూస్తుంటేనే చూపిస్తా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత టాస్క్లన్నీ. షర్ట్ వేస్తే ఇది లైట్గా టైట్ అయిపోతుంది, అంటే హ్యాండ్ బిగించుకోబోతుంది, ఆ చెయ్యికి ఇంకా గుంజుతుంది ఈ షర్ట్ వేయడం వల్ల. అందుకే నిన్న నుంచి షర్టే లేకోకుండా తిరుగుతున్నా ఖాళీగా. బట్ ఆఫీస్కి వెళ్ళాలి, వేసుకోవాలిగా. బ్లూటూత్ అరేంజ్ చేస్తున్నా, ఇంటికి వెళ్ళేటప్పుడు తీసి లాకర్లో పెట్టింటి, ఎందుకులే బయట అని ఇప్పుడు మళ్ళా సెట్ చేస్తాను. ఎస్, సెట్ అయిపోయింది ఫైనల్లీ. గుడ్ టు గో. క్లీన్ చేసుకున్నాం, దుమ్మంతా పడిపోయింది దీనిపైన. యాక్చువల్గా వైజర్ చేంజ్ చేద్దాం, సమ్మర్ కదా ఎండ చంపుతుంది కళ్ళకు. సో విల్ గో విత్ బ్లాక్ వైజర్. అయ్యో వైజర్ లోపల పెట్టేసానే, ఇప్పుడు కుదరదు, వచ్చిన తర్వాత చూద్దాం. ప్రెజెంట్ అయితే పాత వైజర్తోనే పోదాం. సమ్మర్లో బ్లాక్ వైజర్ ఉంటే బాగుంటుంది ఆ ఎండకి. ఈవినింగ్ సెట్ చేద్దాం వచ్చిన తర్వాత. ఇప్పుడు టైం అవుతుంది, బెడ్ కింద ఉంది అది. లెట్స్ గో, మీట్ యూ ఇన్ ఆఫీస్. ఫుల్
బాక్స్ ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ మన పేరు మీదనే ఉన్నాయి. చాలా వర్క్ ఉంది, 4 రోజుల నుంచి పెండింగ్ అయిపోయినాయి కదా. ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 1 అవర్లో కంప్లీట్ చేసుకుందాం ఇవన్నీ. 3 hours later. జస్ట్ ఇప్పుడే లంచ్కి అయితే వచ్చేసినాం. ఫస్ట్ అవర్లో మన మీద ఉండే టికెట్లు అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. మన బకెట్లో మొత్తం క్లోజ్ చేసుకున్నాం. ఇప్పుడు పోయి మిగతాది యూజర్ స్టోరీస్ చెక్ చేయాలా. అమ్మయ్య, ఒక రౌండ్ వేసి వచ్చి కూర్చున్నా. ఎండ పెడుతుంది అసలుకి. ముందు కూడా సేమ్ ఇంతే చెట్లు ఉన్నాయి, ఇంతే ప్లేస్ ఉన్నది. అప్పుడు చల్ల గాలి నీళ్ళు తాగుతుండే. ఇప్పుడు ఎండలు ఎక్కువైందనా ఎండ అనిపిస్తుంది ఎక్కడ కూర్చున్నా. అప్పుడైతే ఈ పక్కన అయితే ఈడ అన్ని బెంచీలు ఉన్నాయి కూర్చుండేదానికి. చూపిస్తాను, మొత్తం బెంచీలు ఉండే. ఇప్పుడు అవి కూడా తీసేసినారు. ఇంటికి వచ్చేదానికి ఫేస్ అంతా ఎట్లా అయిపోయింది, ఎండకు తిరిగి 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 ఘోరంగా నల్లగా అయిపోయినా. ఫేస్ కటింగ్ వల్ల డిఫరెంట్గా కనపడుతుంది, టిప్ప కటింగ్ లాగా. డార్లింగ్స్, రూమ్కి అయితే వచ్చేసాం. అమ్మా, టైం ఏదైతే అన్నా కూడా ఎండ చంపుతుంది. ఇంకా బొచ్చ అంతా లేచిపోయింది. ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ ఈ షర్ట్ తీసేయాలి. మొత్తం షర్ట్ వల్ల చాలా టైట్ అవుతుంది. ఆఫీస్ అయిపోయింది, ఇంకా చిల్ అవుదామని సినిమాకి వచ్చాం. పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. జనాలు చాలా తక్కువ ఉన్నారు. విమల్ థియేటర్, మైత్రి మూవీ మేకర్స్ది. లెట్స్ గో. టైం అయిపోయింది. అయిపోయింది డార్లింగ్స్, ఇప్పుడే సినిమా అయిపోయింది. రూమ్కి వచ్చేసిన. సినిమా ఎందుకు లేదు, దాని గురించి మాట్లాడుకోవడం అంత బాగుండదు. ఒకసారి అయితే చూడొచ్చు అంతే, ఇంక అంతకు మించి ఒకసారి కూడా బోర్ కొడుతుంది. ఎందుకు పెట్టారు ఏంటో ఏం అర్థం కావట్లేదు. జస్ట్ అలా వెళ్ళిపోయింది అంతే. ఎనీవే, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నిజంగా చాలా టైర్డ్ అయిపోయినా, పడుకోవాలి. మెడలన్నీ నస్తున్నాయి పొద్దున్న నుంచి ల్యాప్టాప్లో చూసి చూసి చూసి. మళ్ళీ పొద్దున్న వర్క్ ఉంటుంది. ఎనీవే, బోయ్ 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 బోయ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్తో. ఉంటా.